అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వంలో అవినీతి కొనసాగించడం అంటే ఒప్పందాలు రద్దు చేసే వరకు విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏపీఆర్సీ ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టింది. అయితే ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి సమావేశంలో తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చేందుకు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ వచ్చారు. మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని ఎట్లా చూడాలి? ప్రజాభిప్రాయ సేకరణ మీరు ఏం చెప్పారు? వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఏదైతే అదానితో అగ్రిమెంట్ ఉందో అగ్రిమెంట్ రద్దు చేయాలి. ఎందుకంటే మేము హైకోర్టులో కేసు వేసాం, హైకోర్టులో కేసు ఇంకా తేలలేదు. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అక్కడ కూడా ఇవాళ కేసు జరుగుతూ ఉంది. వాళ్ళు చాలా స్పష్టంగా ఇచ్చారు, 1750 కోట్ల రూపాయల లంచాలు ఈ ప్రభుత్వ అధికారులకు ఇచ్చారు కాబట్టి అగ్రిమెంట్ చేశారు. ఇది లోపాయికారి అగ్రిమెంటు. వాళ్ళకి దీని ద్వారా $20 బిలియన్ వాళ్ళకి ఆదాయం రాబోతూ ఉంది. ఇది 25 ఏళ్ల పాటు వారికి ఆదాయం వస్తుందని. పైగా మన నిపుణులందరూ కూడా చెప్తా ఉన్నారు, 1,20,000 కోట్ల రూపాయల అదనపు భారము రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులపైన పడతా ఉంది. కాబట్టి మేము క్లియర్గా చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గారు కూడా చెప్పాం, అయ్యా దీన్ని మీరు రద్దు చేయండి, కనీసం అబియన్స్లో పెట్టండి అని మేము చాలా క్లియర్గా. అంటే ఆదాని లాంటి వాళ్ళకి ఇస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి? దానికి నువ్వు రేటుకి ఇచ్చిన రేట్ అది కదా. నీకు సేమ్ 2021లో గుజరాత్ గవర్నమెంట్ ఎన్టీపీసీతో చేసుకుంది. దానికి ఇచ్చినందుకు మేము వ్యతిరేకించడంలే, నువ్వు ఎక్కువ రేటుకి ఇస్తూ ఉన్నావు. నువ్వు అక్కడ ₹99 అక్కడ యూనిట్ కొంటే నువ్వు ₹2.49 ఎట్లా కొంటావు? రెండోది ఏమి, ఇక్కడ ఎండ లేదా? మనం నిలబడి మాట్లాడలేకపోతున్నాం, ఇంత ఎండ ఉంది. అట్లా ఆడితే నువ్వు ఇక్కడెక్కడ ఎండ లేదు, సూర్యుడు లేడు అన్నట్టు నువ్వు రాజస్థాన్ నుంచి తెస్తానంటే, రాజస్థాన్లో మాత్రమే సూర్యుడు ఉన్నాడా? సూర్యుడు ఇక్కడ లేడా? ఇప్పుడు మన ఆలూరు, గుంటకల్ ఇక్కడ కూడా పెడతాన్నారు సోలారు, ఇక్కడ పెట్టిండొచ్చు కదా. నీకు రాజస్థాన్లో అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తా, అక్కడ నుంచి మళ్ళీ లైన్ లేపిస్తా, ఆ లైన్లో తెస్తా, దానికి కూడా మీకు ఛార్జీ చేస్తా అంటే మనకి రాబోయే రోజులు ఏమవుతుంటే 25 ఏళ్ల తర్వాత ఒక యూనిట్ పైన ₹6.04 అదనంగా పడుతుంది. కాబట్టి దీని అంతా కూడా లెక్క కడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ వినియోగదారుల పైన 25 ఇయర్స్కి 1,20,000 కోట్ల రూపాయలు అదనంగా భారం. మామూలు కట్టేదానికి మళ్ళీ ఇంత కట్టాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని బంద్ చేయమని చెప్తాను. విద్యుత్ ఛార్జీల భారం మోపనని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పాడు, మరి దాన్ని చూడాలి. ఖచ్చితంగా దాన్ని ఇవాళ వాగ్దాన భంగమే. చంద్రబాబు గారు చాలా క్లియర్గా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మేము చేయమని. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది మాది కాదు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది ఇదంతా, అప్పుడు ఆయన అవన్నీ కొనుగోలు చేశాడు, దానివల్ల ఇప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ అంటాం. నువ్వు ఆ మాట అది చారు చెప్పలే. నువ్వేమన్నావు, మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమన్నావు, పెంచకూడదని మేము అంటాం. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్ని పథకాలను రద్దు చేశాడు, మరి దీన్ని కొనసాగించడాన్ని ఎట్లా చూడాలి? అదే ప్రజలపైన భారాలు మోపితే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. భారాలను ఇప్పటికీ అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, ప్రత్యేకించి వామపక్షాలు, అందరూ సిపిఐ, సిపిఎం, మేము గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రైట్. మొత్తంగా చూసుకుంటే ప్రజలపై వేసేటువంటి విద్యుత్ భారాన్ని తగ్గించేంత వరకు పోరాటం అయితే కొనసాగిస్తాము. శక్తితో చేసినటువంటి ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని సిపిఐ రామకృష్ణ డిమాండ్ చేసేటువంటి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.